నిరుద్యోగులను నిండా ముంచిన రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్కు యువతపై కానీ నిరుద్యోగులపై కానీ అసలే గౌరవం లేదని మండిపడ్డారు. ఇది నయవంచక సర్కారని దుయ్యబట్టారు. తెల్లదొరల పాలన కన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని నిప్పులు చెరికారు. ప్రజాపాలన అంటూనే ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి ప్రజాకంటక పాలన అని కడిగి పారేశారు. ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెండు నాలుకల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో అట్టర్ ఫ్లాప్ అయిన కాంగ్రెస్ సర్కారు వెంటనే నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని తేల్చి చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు భూస్థాపితం కావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.